నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారు. బాబు లేఖలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. నిరుపేదలను ఆదుకుంటున్న దాతల సహకారం మరవలేం. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కడప జిల్లాలో కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొద్దుటూరులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అన్బురాజన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇంతకుముందు తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని, అంతవరకు ఎవరు కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. కరోనాపై ప్రజలను సీఎం జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేస్తున్నారని, ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారని, ఎవరో తన తాబేదారుడు రాసిన లేఖపై చంద్రబాబు సంతకం చేసినట్లు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్దాలేనని, అందులో ఉపయోగపడే అంశాలు ఏవీ లేవన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిస్థితులను దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలకు భరోసా కల్పిస్తూ వ్యవసాయదారులను ఏ రకంగా ఆదుకోవాలి, కూలీని ఏ రకంగా ఆదుకోవాలి, విద్యార్థులను ఏ రకంగా ఆదుకోవాలి, ప్రతి అంశము పైన క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ రివ్యూస్ చేస్తూ ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవైపు ఉంటే, మరోవైపు దుర్మార్గంగా ఎలా రాజకీయం చేయాలి, ఎలా ఎవరిపైన బురద చల్లాలి, ఎలాగ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మంచి కార్యక్రమాలను జరగనీయకుండా చేయాలి, ఎలాగ ఏ వర్గాన్ని రెచ్చగొట్టాలి, ఏ కులాన్ని రెచ్చగొట్టాలి అనే ఆలోచనతో ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తూ దిక్కుమాలిన లెటర్లు రాస్తున్నటువంటి వ్యక్తి మన ప్రతిపక్ష నేత. ఆయన లెటర్ రాసినప్పుడు కన్స్ట్రక్టివ్గా ఏమన్నా సజెషన్స్ ఉన్నాయేమో అవి తీసుకుందాం, ప్రజలకు ఉపయోగపడేవి ఏమున్నా కూడా బేసిజాలకు వెళ్లకుండా అవి చేయాలంటే ఆలోచనతో తనకు క్షుణ్ణంగా కూడా పరిశీలన చేశాం ఆ లెటర్ని. కానీ ఈ లెటర్లో ప్రతి పాయింట్ కూడా తన తాబేదారులు ఎవరో రాసి పెడితే దాన్ని కనీసం చూసాడో తెలియదు, కానీ చూసింటాడో చూడలేదో తెలియదు, కానీ సంతకం పెట్టి లెటర్ రిలీజ్ చేశాడట. ఆ లెటర్ రిలీజ్లో మనం చూసుకుంటే విపత్కర పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నటువంటి కేసుల పైన భయాందోళన ఉందంట. దాన్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నీకు భయాందోళన? రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1గా దాదాపుగా ఇప్పటికే 75,000 మందికి టెస్ట్ చేసి దేశంలో నెంబర్ 1 ఉన్నందుకు కానీ బాధ. కేసెస్ ఎక్కువ టెస్ట్ చేశారు కాబట్టి కొన్ని చోట్ల అనుకోని సంఘటనలతో కొన్ని కేసెస్ పెరిగాయి. ఆ కేసెస్ను కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ పోలీస్ అధికారులు కానీ మిగిలిన అధికారులు రెడ్ జోన్ ఏరియాలు ఫిక్స్ చేసి అక్కడ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలా అన్నటువంటి పరిస్థితులన్నీ చేసినందుకు కానీ బాధ, లేకపోతే పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కానీ ఆ ఐసోలేషన్ సెంటర్స్ అత్యంత ఆర్గనైజ్డ్గా చేసినందుకు కానీ బాధ, ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ టెస్ట్ పెట్టాలా అని చెప్పి ఆలోచన చేసి దానికి ముందుకెళ్తున్నందుకు కానీ బాధ. నీ బాధ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. రాజకీయ కోణంలో నువ్వు మాట్లాడాలన్నటువంటి దానిపైన ఒక్కటే చేస్తున్నావు, కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వాలంటీర్లతో కానీ ఏఎన్ఎంలతో కానీ ప్రతిరోజు ముఖ్యమంత్రి వారి ఆదేశాలతో ఇప్పటికీ 3 సార్లు ఫీవర్ సర్వే చేయడం జరిగింది. లాక్డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు దాతల సహకారం మరవలేనిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ బాషా పేర్కొన్నారు. 46వ డివిజన్లో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 46వ డివిజన్ కార్పొరేట్గా పోటీ చేసిన సాయిబాబా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీదేవి మరియు చైర్మన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికీ 2 విడతలుగా కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా
మరి అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితిలో మరి మన భారతదేశంలో గత 40 రోజుల నుంచి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మే 3వ తేదీ వరకు భారతదేశం అంతటా కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో నిజంగా పేద బడుగు బలహీన వర్గాలు ప్రతిరోజు కూలీ నాలి చేసుకుంటేనే వాళ్ళ జీవనం కొనసాగించే పరిస్థితి ఉంది. మరి అలాంటి పేదలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి అన్నీ కూడా గమనించి మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో అమలుపరిచిన పరిస్థితి మనం చూసాం. 50 డివిజన్స్ ఉన్నాయి. 50 డివిజన్స్లో కూడా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా వాళ్ళ వంతుగా వాళ్ళ డివిజన్స్లో అంతా కూడా నిత్యావసర వస్తువులు ఒక రకంగా పంపిణీ చేస్తూ ఉంటే మరి ఇంకొక పక్క ఏదైతే వెజిటబుల్స్ ప్రతి డోర్ టు డోర్ కూడా కూరగాయలు పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. 2, 3 విడతల్లో కూడా ఈరోజు కూరగాయలు కూడా పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ 46వ డివిజన్ ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థి అయిన మన ఎంవి శ్రీదేవి గారు మరి అదేవిధంగా మన రామచంద్రారెడ్డి సాయిబాబా స్కూల్ కరస్పాండెంట్ గారైన వాళ్ళ మిస్సెస్ ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. గతంలో ఇప్పటికే 2 విడతలుగా కూరగాయల పంపిణీ కార్యక్రమం పూర్తి కావడం జరిగింది ఈ డివిజన్లో. మరి నిత్యావసర వస్తువులు కూడా ఇప్పటికే పంపిణీ పూర్తి కావడం జరిగింది. ఈరోజు లాక్డౌన్ నేపథ్యంలో కడప పట్టణంలో పేద ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా ఈ నిత్యావసర సరుకులు ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారి ఆధ్వర్యంలో పంపిణీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందే 2 దఫాలుగా ఈ 46వ డివిజన్లో ఎంవి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో తర్వాత అమ్జద్ బాషా గారి సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు 2000 మందికి ఈ డివిజన్లో కూరగాయల పంపిణీ మళ్ళీ 3వ విడతగా ఈరోజు చేస్తున్నాం. పేద ప్రజలందరినీ కూడా ఈరోజు కరోనా ఎఫెక్ట్తో ఇంటి వద్దనే ఉండి వాళ్ళకు డొక్కాడినటువంటి ప్రజలందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనేటటువంటి సదుద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి అనుగుణంగా మేమంతా కూడా నడుచుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరికీ మేము చెప్పేది ఏమిటంటే ఇంట్లోనే క్షేమంగా ఉండండి, బయట తిరగొద్దు. కరోనాను నిర్మూలించేదానికి అందరూ కూడా సహకరించాలి. అందరూ సహకరించినప్పుడు మాత్రమే ఈ వ్యాధి మనకు తొందరగా నిర్మూలించేదానికి వీలవుతుందని తెలియజేస్తున్నాము. ఈరోజు అనేక మంది మీరు చూస్తున్నారు, అనేక మంది ఈ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, తర్వాత కార్మికులు అయితేనేమి, తర్వాత వాలంటీర్లు అయితేనేమి, ఈ వ్యవస్థ అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ గవర్నమెంట్కు తోడ్పడుతున్నది. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మేము నమస్కారం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కడప పట్టణంలో 50 డివిజన్లలో కూడా ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, నిత్యావసర సరుకులు పంపిణీ అయితేనేమి, కూరగాయల పంపిణీ అయితేనేమి అలుపెరగకుండా ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి గారు నిజంగా సేవ చేస్తున్నారు. వాళ్ళకు ధన్యవాదాలు మనం తెలియచేయాలి. అలాగే మా వంతు కర్తవ్యంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా మేము ప్రజలను ఆదుకునే దానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కడప జిల్లాలో 6 మండలాలు పూర్తిగా కరోనా ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని, వాటిలో 2 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయని, రెడ్ జోన్ నుంచి కొన్ని మండలాలు గ్రీన్ జోన్లోకి ప్రజల సహకారంతో తీసుకురాగలిగామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. పొద్దుటూరులో భద్రతా ఏర్పాట్లు, లాక్డౌన్ పరిస్థితిపై స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవిధిలో ఉన్న పోలీసు సిబ్బంది ఇబ్బంది పడకుండా వారికి గొడుగులు, శానిటైజర్లను ఎస్పీ స్వయంగా పంపిణీ చేశారు. దాదాపు 65 కేసులు పాజిటివ్గా నమోదు కావడం జరిగింది. వీటిలో 28 మెంబర్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ పొంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా దాదాపు 6 మంది రిలీజ్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ కాబోతున్నారు. అదేవిధంగా మనకి 10 మండలాలు ఈ రెడ్ జోన్ పరిధి కింద 28 రోజులకు ముందు రావడం జరిగింది. వీటిలో 4 మండలాలు ఆల్రెడీ ఆరెంజ్ నుంచి గ్రీన్కి మూవ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పులివేందల, వేంపల్లి, బద్వెల్, మైదుకూర్. ఇక్కడ గత 20 రోజులుగా ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు. బహుశా మే 3 కంతా ఈ ప్రాంతాలు గ్రీన్ కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు 6 మండలాల్లో మాత్రం ఆ 6 మండలాల్లో కూడా 2 మండలాలు ఆరెంజ్లో ఉన్నాయి. అంటే 14 రోజులుగా ఎలాంటి కేసులు కూడా లేవు. ఒక్క 4 మండలాల్లో మాత్రమే
కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కేసులు నమోదైనాయో ప్రతి కేసు కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చింది అన్న ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ చేయబడి ప్రతి కేసుకు కూడా మా దగ్గర ఎవరి ద్వారా వచ్చిందన్న లెక్క ఉంది. సో ప్రస్తుతం అన్ని కంట్రోల్లో ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ 144 ఇప్పుడు అమల్లో ఉన్నాయి కాబట్టి ప్రజలు సోఫార్ చాలా బాగా సహకరించారు. ఇప్పుడు రాబోతున్న కాలాల్లో కూడా మనకి ఏ షాప్ తెరచున్నా అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ ఇప్పుడు ఏ విధంగా పాటిస్తూ వస్తున్నామో అవి పాటించాల్సిన అవసరం ఉంది. సోషల్ డిస్టెన్సింగ్, అదేవిధంగా అత్యావశ్యంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడం, క్రౌడెడ్ ప్లేసెస్కు పోకుండా ఉండడం, ఒకసారి బయట నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు స్నానం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలవడం, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కోసం మనము కొన్ని పోషకాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో దయచేసి ఇవి అన్నీ కూడా అందరూ పాటించాలని కోరుతున్నాం. ఇవన్నీ చేయడం వల్ల మనకు ఖచ్చితంగా కరోనా వైరస్ని గెలవగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం అనంతపూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 50 నిరుపేద నాయ బ్రాహ్మణ కుటుంబాలకు అనంతపురం హెచ్ఎల్సీ కాలనీలో శ్రీ ముత్యాలమ్మ గుడి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, ఏపీ నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఎక్స్ చైర్మన్ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా జిల్లాలో నిరుపేదలైనటువంటి మా నాయ బ్రాహ్మణులు దాదాపు 40 రోజుల నుంచి ఎటువంటి ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో మా యొక్క ఎంప్లాయీస్ నుంచి విరాళాలు సేకరించి చేతనైనంత వరకు ఇది ఎంతో కాలం అయితే కొనసాగదు అంతవరకు కూడా మేము దాతలు ఉన్నంత వరకు ఇవ్వాలని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే 100 మంది మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు షార్ట్ ద్వారా ఓపెన్ చేయాలని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాము. రాబోయే రోజుల్లో వాళ్ళ దగ్గరికే పోయి గుంపు లేకుండా, ఎందుకంటే దాన్ని కూడా మనం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లాక్డౌన్ యొక్క రూల్స్ పాటిస్తూ ఇవన్నీ చేయాలని చెప్పేసి చేస్తున్నాము. ఈ సందర్భంగా మన శాసనసభ్యుడు వారి యొక్క విలువైన కాలాన్ని వెచ్చించి మా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు లాక్డౌన్ కారణంగా ఈ యొక్క షాపులు నాయ బ్రాహ్మణ సేవీ సెలూన్స్ బంద్ అయిన కారణంగా ఉపాధి కోల్పోయి జీవనాధారం ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క నాయ బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అనంతపురం జిల్లా నందు, అనంతపురం నగరం నందు ఈ యొక్క షాపులు బంద్ అయిన కారణంగా ఇబ్బంది పడుతున్నట్టు వారికి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని అనంతపురం ఎమ్మెల్యే గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన చేతులముగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము ఈ యొక్క వీలైనంత వరకు అన్ని కాలనీల్లోనూ వెళ్లి అక్కడ ఉన్న వాటిని గుర్తించి ఇచ్చుకుంటూ పోతూ నిరంతరంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ప్రోత్సహించినటువంటి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి సనయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కపల్లి గ్రామ సమీప తోటలో నాటుసారా తయారీ కేంద్రాన్ని పలాస ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. గ్రామ వాలంటీర్ దినేష్ కుమార్ పాత్ర కూడా ఉండడం విస్మయానికి గురిచేస్తుంది. ఈ క్రమంలో అధికారులు వాలంటీర్ని అదుపులో తీసుకున్నారు. సారా తయారీకి బెల్లం సరఫరా చేసిన జామి జయశంకర్, అనంతరావుతో పాటుగా 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పలాస ఎక్సైజ్ అధికారి మురళీధర్ తెలిపారు. 10 లీటర్ల సారాతో పట్టుకున్నాం. ఇది ఎక్కడిది అంటే ఆ తోటలో తయారు చేస్తున్నారంటే ఆ తోటలో తీసుకెళ్లాడు. అది ఆ తోట ఎవరిదంటే గుంటి చంద్రశేఖర్ తోటలో ఈ నాటుసారా తయారు చేస్తున్నారు. అక్కడే ఊటలు కూడా, పులుపు బెల్లపు ఊటలు కూడా అక్కడే ఉన్నాయి. మొత్తం ఏంటంటే అక్కడ 5 మంది ముద్దాయిలు చేస్తున్నారు. అక్కడ ఏంటంటే మనకి 3 పట్టుబడ్డారు, 2 అక్కడ నుండి పారిపోయారు అనమాట. మొత్తం ఈ దినేష్ కుమార్ తో కలిపి 6 అనమాట. ఈ 6లో మనకి ఏంటంటే సామాడ చలపతిరావు, మైలిపల్లి దేవరాజు, గుంటి చంద్రశేఖర్ అనే 3 ప్లస్ మైలిపల్లి దినేష్ కుమార్ 4 దొరికారు. అక్కడ 2 పారిపోయారు. ఆ 2 పారిపోయంలో ఎవరంటే మడ్డు జయజయరావు ఒకడును, వేంపల్లి తిరుపతిరావు అని 2 పారిపోయారు అక్కడ నుండి. వాళ్ళిద్దరిని త్వరలో అరెస్ట్ చేస్తాం. అలాగే ఈ నాటుసారా తయారు చేయడానికి బెల్లం సప్లై చేసేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పడం, ముద్దాయిలు చెప్పడం ఏంటంటే జామి జయశంకర్ అని, పట్నాన ఆనందరావు అని చెప్పారు. వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో ఇన్వాల్వ్ చేశాం. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి టోటల్గా 30 లీటర్ల నాటుసారా, 250 లీటర్ల బెల్లపు ఓట్లు దొరికాయి. ఆ బెల్లపు ఓట్లను అక్కడే డిస్ట్రాయ్ చేశాము. అలాగే 2 ద్విచక్ర వాహనాలు దొరికాయి. ఒకటి హీరో హోండా యాక్టివ్, రెండోది హీరో హోండా స్ప్లెండర్.
అలాగే 4 ముద్దాయిల్ని ఇంతవరకు అరెస్ట్ చేశాము. 2 అరెస్ట్ చేయాలి. ఇంకొక 2 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని అరెస్ట్ చేస్తాం. సార్ వాలంటీర్ వాలంటీర్ రాసాను కదా స్కూటీ, అది వాలంటీరేనా? అది మరి మనకెలా తెలుస్తుంది? అది ఈ పేరుని మనం పెట్టి అడగాలి. ఎండీ గారిని అడిగితే ఆయన వాలంటీరా కాదనేది మనకు తెలుస్తుంది. చెప్పాడా? నాకైతే మేము అడిగేటప్పుడు మరి నేను ఇదంటే ఎక్కడో వేరే ఊర్లో ఉంటున్నానండి, ఇక్కడికి వచ్చానని చెప్పాడు. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని అందాలమాన గ్రామానికి చెందిన సిద్ధారెడ్డి సతీమణి భూదేవమ్మ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన గ్రామాల్లోని నిరుపేద ప్రజలకు సిద్ధారెడ్డి సతీమణి భూదేవమ్మ నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇలాంటి దాతలు ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. సహకరిస్తారు. మీరు పెంచే విధానం ముగ్గురు పిల్లలు ఇప్పుడు మీరందరూ నాకంటే వయసులో వచ్చిందంట మా ఇద్దరికంటే. మేము మనస్ఫూర్తిగా మీరందరూ ఆయుష్మంతులు, దీర్ఘాయుష్మంతులుగా, 100 ఏళ్ళు చల్లగా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మీరు అది నాకు ఆశలు. ప్రపంచం అంతా కూడా చక్కగా చూసుకొని ఆయన చెప్పుకుంటున్నా. స్వామి వెంకటేశ్వర స్వామికి అందరినీ చూసుకొని అందరూ చూస్తారు. ఈ మన గ్రామ నాయకులు కానీ, మండల నాయకులు కానీ, మీ నియోజకవర్గ నాయకులు కానీ, మీలాంటి వాళ్ళు మన అవతలాన్ని చూడకుండా నేను కోరుకునేది, 1 సెంటు పంచదైనా, 1 సంక్షేమ పథకం ఇచ్చిన వీడప్పుడు మనకు ఓటే లేదు, వీడిని పక్కన పెట్టండి అనకూడదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దాని తర్వాత కారణం చెప్తా. అవతలవాడు చేసే 23కి వచ్చాడు, గుర్తుందా? చేసిన దాని వల్ల 23కి వచ్చాడు. మనం చేయొద్దు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మనం చేయొద్దు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే. మీరు మనం ఇవన్నీ చూడకుండా ఏంటి సుమతి పద్యంలో చెప్పినట్టు చెప్తారు చూడండి. అపకారికి ఉపకారం చేస్తే వాడికి అంతకన్నా శిక్ష పడలే. వాడు ఎప్పుడైతే మనం అపకారం చేసాం, మనం వాడు ఉపకారం చేశాడు, క్షమించాడు అంటే వాడికి అదే శిక్ష అని చెప్పుకున్నాడు పద్యం. ఆ విధంగా అరే మనం ఓటైపోయినా కూడా మనకి ఇంత ఆదరణ ఉంది, ఈయనకే మనం ఓటేయిందని వాళ్ళ ఆలోచన పడాలి. ఈ రోజు 51% వచ్చింది, రేపు 81, రేపు 100 కూడా రావచ్చు. అతను ఆయుష్మంతుడిగా భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు అతను సీఎం అని నేను అనుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ పరిధిలో ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తుండటంతో సిఐ మరియు పోలీస్ సిబ్బంది అంబులెన్స్ లో క్వారంటైన్ కి తరలిస్తున్నారు. ఇప్పటికైనా కరోనా నిర్మూలనలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని సిఐ పట్టణ ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇఫ్తార్ ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు ఖర్జూర పండ్లను పంపిణీ చేశారు. తాడిపత్రి పట్టణంలోని రంజాన్ ఉపవాస తీసుకున్న ముస్లిం సోదరులకు డీఎస్పీ శ్రీనివాసులు సహకారంతో పట్టణ సీఐ తేజామూర్తి రోజా చేస్తున్న మైనార్టీలకు ఖర్జూరాలను పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు ఇఫ్తార్ తీసుకున్న 600 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. విషయం ఏమంటే మా సారు డిఎస్పీ గారు మనము ఖచ్చితంగా రంజాన్ సందర్భంగా ముస్లిమ్స్కు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్లకు ఇఫ్తార్ కోసం అని చెప్పి ఖర్జూరా తెప్పించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల డిఎస్పీ సార్ త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని హిందూపూర్కు త్వరగా రమ్మంటే సార్ 3 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయారు. సార్ వెళ్తే కూడా అందరికీ కూడా డిఎస్పీ సార్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు చెప్పమన్నారు. ఈ సందర్భంగా సార్ ఇచ్చినటువంటి ఏదైతే ఇఫ్తార్ కోసం ఇచ్చారో ఖర్జూరా పండ్లు ఇవన్నీ కూడా పోలీస్ శాఖ తరఫున పంచమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వగా మేము ఇక్కడికి వచ్చి అన్ని మసీదుల పెద్దలకు, మొత్తం 17 మసీదులు ఉన్నాయి ఇక్కడ, అన్ని మసీదు పెద్దలకు మేము ఇస్తున్నాం. దయచేసి ఈ యొక్క కరోనా సందర్భంగా మీరందరికీ కూడా పంచి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా, కరోనా అనేది మన పట్టణానికి రాకుండా మీరంతా కూడా ప్రేయర్ చేస్తారని, తాడిపత్రి పట్టణాన్ని కాపాడమని చెప్పి ప్రేయర్ చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం యాక్చువల్గా మా సార్ ఇవ్వాలి.
బట్ సార్ అనివార్య కారణాలు లేనందువల్ల మేము మమ్మల్ని ఇవ్వమని చెప్తే మేము వచ్చాము ఇక్కడికి. కాబట్టి ఒక్కొక్కరికే ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పోలీస్ శాఖ తరఫున దాదాపు 600 మందికి ఈ పంచడం జరుగుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నిన్న జరిగిన హత్యా ప్రయత్నం కేసు నిందితులను తాడిపత్రి పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. వీరి నుండి మరణాయుధాలు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు రూరల్ ప్రాంతంలో మద్యం చోరీకి గురైంది. లాక్డౌన్లో మద్యం దుకాణాలు బంద్ కావడంతో మద్యం కోసం అడ్డదారులు తొక్కుతున్న అక్రమార్కులు చివరకు మద్యాన్ని సైతం చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో మద్యం చోరీకి గురవుతున్నాయి. చోరీ జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. బిర్యానీ ఉంది, రసం తీసుకో. మన ముగ్గురు ఎవరు బయట ఫోన్ ఎట్లా రవి సార్ అని చెప్పాలి. ఎవరు నేను బయట ఓకే ఇంకా వాళ్ళు దాచుకోవడంతో మీరు చెప్పండి వచ్చేసరికి అది ఓకే సార్. ఓకే సార్. ప్యాంట్ ఉంది చూడమ్మా, ఎక్కువైనప్పుడు రైట్ సైడ్ వస్తుంది కింద కింద. మన వాళ్ళు పంపింది భగవద్గీ బిర్యానీ ఉంది, రసం తీసుకో. మన ముగ్గురు పశ్చిమ గోదావరి జిల్లాలో వర్జినియా పొగాకు గరిష్ట ధర అమాంతం పెరిగింది. ఇటీవల కిలోకి 78 రూపాయలు ఉన్న గరిష్ట ధర ఒక్కసారిగా వేలంలో 183 రూపాయలు పలికింది. జంగారెడ్డిగూడెం 1, జంగారెడ్డిగూడెం 2 వేలం కేంద్రాల పరిధిలో 183 గరిష్ట ధర నమోదైంది. గరిష్ట ధర పెరిగిన ఆనందం ఏ రైతులోనూ కనిపించకపోగా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొగాకుకు గిరాకీ లేదంటూ ఇటీవల వరకు నామమాత్రపు ధరకు పొగాకును కొనుగోలు చేసిన వ్యాపారులు వేలం చివరి దశకు వచ్చాక ధర పెంచడాన్ని కర్షకులు తప్పుపడుతున్నారు. ఈ దశలో కూడా అన్ని రకాల పొగాకు కాకుండా మేలు రకం పొగాకుకు మాత్రమే పెంచి మిగతా రకాల ధరల్లో కోత పెడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలే అక్కడికన్నా ఇక్కడ బాగున్నా బాగున్నా అరగంట స్టోరీ కదా. పడతానే రౌండప్ చేశారు మేడం. ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు ఇక్కడే పెట్టుకుని రైతులు కంపెనీలన్నీ కూడా కొనుక్కునే ఏర్పాటు చేస్తానని మంచి రేట్ అమ్మని చెప్పి కంపెనీలన్నీ చేస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారు. బాబు లేఖలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. నిరుపేదలను ఆదుకుంటున్న దాతల సహకారం మరవలేం. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కడప జిల్లాలో కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొద్దుటూరులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అన్భురాజన్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.